హాయ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీరో అవర్ తెలుగు. గత వారం రోజుల నుండి డిఎస్సి ఫైనల్కి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి అభ్యర్థులకు మరో 2 రోజుల ఎదురు చూపులు తప్పేటట్లేదు. ఎందుకంటే ఆగస్టు చివరి వారం, ఆగస్టు 28 అనుకున్నాం మొదట్లో. అది విద్యాశాఖనే చెప్పింది. లేదు, మళ్ళీ సెప్టెంబర్ 2వ తేదీ ఖచ్చితంగా ఫైనల్కి రిలీజ్ చేస్తామని విద్యాశాఖ చెప్పింది. అదేవిధంగా అన్ని ప్రధాన దినపత్రికల్లో సెప్టెంబర్ 2 రోజు ఫైనల్కి అని వచ్చింది. అయినప్పటికీ ఈరోజు ఫైనల్కి విడుదల కాలేదు. మరి దీనికి గల కారణాలు ఏంటి? అదేవిధంగా తుది ఫలితాలు ఏ దశలో ఉన్నాయి, ఎప్పుడు రిలీజ్ కావచ్చు, ఎందుకింత ఆలస్యం అవుతుంది అనేది ఈ వీడియోలో ఒక్కసారి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ముందుగా మనం చెప్పుకున్నట్టు సెప్టెంబర్ 2వ తేదీ ఫైనల్కి విడుదల చేస్తామని విద్యాశాఖని అప్డేట్ ఇవ్వడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు అభ్యర్థులందరూ కాయలు కాసేలా ప్రతి అరగంటకు ఒకసారి వెబ్సైట్ను సందర్శించారు. అయినప్పటికీ ఎలాంటి అప్డేట్ లేదు, అసలు ఫైనల్కి ఇవ్వలేదు. మరి ఎందుకింత ఆలస్యం అవుతుంది అనేది విద్యాశాఖ వర్గాలను ఒకసారి సంప్రదించినట్టయితే, అంటే నాకు తెలిసినటువంటి కొంతమంది విద్యాశాఖలో పనిచేసేటువంటి అధికారులను నేను సంప్రదించినట్టయితే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, అభ్యర్థులు ఒక ఇనీషియల్కి రిలీజ్ చేసిన తర్వాత 28,000 అబ్జెక్షన్స్ పెట్టారు. కాబట్టి ఈ అభ్యంతరాలన్నింటినీ నిపుణుల కమిటీ సూక్ష్మంగా పరిశీలిస్తుంది 1-2 సార్లు. ఎందుకంటే టీఎస్పీఎస్సీ మొన్న రిలీజ్ చేసినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఒక 4-5 ప్రశ్నల్లో తప్పులున్నాయని, ఫైనల్కిలో తప్పులు ఉన్నాయని అభ్యర్థులు కోర్టుకు ఎక్కారు. చివరికి కోర్టులో అది పెండింగ్లో ఉంది. ఆ నోటిఫికేషన్ మళ్ళీ ప్రిలిమ్స్ పెడతారా లేకుంటే ఆ అభ్యర్థులను పరిగణలోకి తీసుకుంటారా అనేటువంటిది గందరగోళంగా ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి విద్యాశాఖ ఎటువంటి న్యాయ వివాదానికి ఆస్కారం లేకుండా 1-2 సార్లు సూక్ష్మంగా పరిశీలించి ప్రతి అబ్జెక్షన్ కూడా, అంటే ఒక్క ప్రశ్నకు ఒక్క అబ్జెక్షన్ పెట్టినా కూడా ఆ అబ్జెక్షన్ అనేటువంటిది సూక్ష్మంగా పరిశీలించి మాత్రమే ఫైనల్కి ఇవ్వాలని యోచిస్తుంది. దానివల్లనే 1 లేదా 2 రోజులు ఆలస్యం అవుతుంది. కాబట్టి నాకు తెలిసి ఇప్పటి వరకు, ఈరోజు వరకు ఈ నిపుణుల కమిటీ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ తన యొక్క ప్రక్రియ అంతా పూర్తి చేసింది. ఇక రేపు లేదా ఎల్లుండి ఖచ్చితంగా ఫైనల్కి రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. జస్ట్ 1 లేదా 2 రోజులు మాత్రమే పడుతుంది. ఎల్లుండి ఖచ్చితంగా రిలీజ్ కావచ్చు. అదేవిధంగా తుది ఫలితాలు, అంటే జిఆర్ఎల్ అనేటువంటిది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అసలు ఫైనల్కి ఇంత ఆలస్యమైంది, మరి జిఆర్ఎల్ సంగతి ఏంది అని ఒకసారి మనం చూసినట్టయితే, ఫైనల్కి రిలీజ్ చేసిన తర్వాత తొందరగానే, అంటే ఎటువంటి ఆలస్యం లేకుండా జిఆర్ఎల్ కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఎందుకంటే జిఆర్ఎల్ ఎందుకు ఆలస్యం అవుతుందంటే, విద్యాశాఖ దరఖాస్తుదారుల నుంచి, అంటే అభ్యర్థుల నుంచి కొన్ని సవరణలు కోరుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెట్ మార్క్స్, కొందరు పాత టెట్ మార్క్స్ ఎంటర్ చేశారు, అదేవిధంగా కమ్యూనిటీ తప్పు ఎంటర్ చేశారు, అదేవిధంగా ఇట్లా చిన్న అంటే స్పోర్ట్స్ కేటగిరీ వారు సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం కావచ్చు, ఇట్లాంటివంటివి అన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ప్రకటించాలంటే ఖచ్చితంగా ఇవన్నీ చాలా ముఖ్యం. ఒకవేళ అంటే జిఆర్ఎల్ అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది ఖచ్చితంగా వీటన్నిటిని ప్రభావితం చేస్తుంది. అంటే టెట్ మార్క్స్ ఒకవేళ పాతవి ఎంటర్ చేసినట్టయితే అతనికి చాలా కిందికి వెళ్ళేటువంటి ర్యాంకులో వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ సవరించిన తర్వాతనే జిఆర్ఎల్ ప్రకటించేటువంటి అవకాశం ఉంది. నాకు తెలిసి ఫైనల్కి రిలీజ్ అయిన తర్వాత ఒక వారం రోజుల్లో ఖచ్చితంగా ఫలితాలు అనేటువంటిది, అంటే జిఆర్ఎల్ ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. ఎందుకంటే చేయాలి కూడా. ఎందుకంటే ప్రభుత్వం అభ్యర్థులు ఎంతమంది కూడా ఒక్క నెల వాయిదాకు అవకాశం ఇవ్వండి అన్నా కూడా పట్టుదలకు పోయి ప్రభుత్వం పరీక్ష నిర్వహించింది. కాబట్టి అదే పట్టుదలతో ఫలితాలను విడుదల చేసి నియామకాలు పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి అభ్యర్థుల ఆవేదనను దృష్టిలో పెట్టుకొని ఎంత వీలైతే అంత తొందర ఖచ్చితంగా ఫలితాలను విడుదల చేసి నియామకాలు పూర్తి చేస్తుందని మనం అందరం ఆశిస్తున్నాం. అంతా మంచి జరుగుతుంది. ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. ఈ సెప్టెంబర్ లోనే ఖచ్చితంగా మీ యొక్క కలలు నిజమవబోతున్నవి. అందరూ కూడా స్టేబుల్గా ఉండండి, మానసిక ప్రశాంతంగా ఉండండి. ఖచ్చితంగా అందరూ విజయం సాధిస్తారు. ఓకే, ఇప్పటి వరకు ఇది ఫ్రెండ్స్.
నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.